హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో కరకరలాడుతూ క్రంచీగా ఉండే రాగి మురుకుల్ని లేదా జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడినంతా కూడా మనము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని అందులో ఇలాంటి జల్లెడ పెట్టుకొని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడ కూడా ఉండలు లేకుండా, అలాగే ఏవైనా నలగని పప్పు ఉంటే అదంతా కూడా బయటకు వస్తుంది. దాన్ని తీసి పక్కన పడేయండి. ఇప్పుడైతే ఈ బౌల్లోకి ఇదే స్ట్రైనర్ని పెట్టేసుకొని మనము 2.5 కప్పుల రాగి పిండిని జల్లించుకుందామండి. అన్ని పిండిలని కూడా మనం జల్లించుకోవడం వల్ల ఎక్కడ కూడా పలుకులు అడ్డపడకుండా ఉంటాయన్నమాట మనం జంతికల గొట్టంలో చేసినప్పుడు. సో ఆ విధంగా మనకు యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా జల్లించుకోవాలి. నేను ఇక్కడ కొలత ప్రకారం చేస్తున్నానండి. అలాగే చివరగా 1 కప్పు బియ్యపిండిని కూడా జల్లించుకోండి. బియ్యపిండి వేయడం వల్ల మనం చేసే మురుకులు అనేవి ఇంకా బాగా క్రంచీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. 2 కూడా ఈక్వల్గా వేసుకోండి. వీటి వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, కారం 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోండి. ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మురుకులకి. ఇప్పుడైతే ఒకసారి స్పూన్తో అంతా కూడా కలపండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పుట్నాల పిండి, రాగి పిండి, బియ్య పిండిలో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఒకవైపే కారం, ఉప్పు లేకుండా అంతలక్కలా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి. ఈలోపు మనము నెయ్యిని బాగా వేడి చేసుకుందాము. 2.5 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని మనము బాగా వేడి చేసుకోవాలండి ఒక చిన్న కడాయిలో. ఇలా వేడి చేసిన నెయ్యిని వేయడం వల్ల మనకి మురుకులు అనేవి బాగా క్రంచీగా వస్తాయి. అంటే గట్టిగా రాకుండా లోపల బొరుగుగా వస్తాయండి. సో ఆ విధంగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది మీరు చేయండి, స్కిప్ చేయకుండా. ఇలా వేడి నెయ్యిని వేసి ఒకసారి స్పూన్తోనే కలపండి, వేడిగా ఉంటుంది కాబట్టి. 1 నిమిషం తర్వాత మనము చేతితో కలుపుకోవాలన్నమాట. ఇలా చేతితో చక్కగా కలపాలి 1-2 నిమిషాల పాటు. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మనం చెక్ చేస్తే పిండి అనేది ముద్దలాగా రావాలండి. ఎక్కడైనా సరే మనం పిండిని గట్టిగా ప్రెస్ చేస్తే అది ముద్దలాగా కట్టినట్లయితే మనం వేసిన నెయ్యి అనేది సరిపోయినట్లు. లేకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి. వేడి చేసిందే వేయాలండి. అప్పుడే మురుకులు మనకి బాగా బొరుగుగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా చక్కగా పిండి అనేది గట్టకట్టినట్లుగా అవుతుంది. ఇక మనం వేసిన నెయ్యి సరిపోయినట్లే. ఇప్పుడు మనం ఇందులోకి నార్మల్ వాటర్ని కొద్దిగా పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. రెగ్యులర్గా మనం జంతికలు చేసుకోవడానికి పిండిని ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండాలండి. ఇలా అయితే కనుక మనం జంతికల గొట్టంలో ఒత్తడానికి కూడా మనకి కూడా చాలా ఈజీగా ఉంటుంది, చేయి నొప్పి పెట్టకుండా. ఈలోపు జంతికల గొట్టం తీసుకొని దానికి లోపల ముందుగానే ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ 5 రంధ్రాలు ఉన్న ఈ జంతికల గొట్టాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా పిండిని ఫిల్ చేసుకొని పైనుండి ఆ జంతికల గొట్టాన్ని ఒత్తినట్లయితే మనకి చక్కగా మురుకులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట రౌండ్ షేప్లో. నేను ఇక్కడైతే బటర్ పేపర్ని యూజ్ చేస్తానండి. అదే యూజ్ చేయాలని ఏమీ లేదు. కాటన్ క్లాత్ కానీ లేదా కవర్ కానీ, అంటే పాలిథిన్ కవర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. మనం ఇలాగ చుట్టలు వేసినాం కాబట్టి సపరేట్గా పక్కన ఒత్తుకొని ఆ తర్వాత ఆయిల్లో వేసుకుంటే ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, ఈలోపు ఆయిల్ అనేది బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని జంతికల్ని కడాయికి సరిపడగా 4 నుంచి 5 వరకు వేసుకోవాలన్నమాట. నేనైతే కాస్త చిన్న కడాయి పెట్టుకున్నానండి. ఎక్కువగా ఐరన్ కడాయిలు దొరుకుతూ ఉంటాయి కదా ఊర్లలో, వాళ్ళైతే కాస్త పెద్ద కడాయి పెట్టుకుంటారు కాబట్టి ఎక్కువగా ఒకేసారి వేసి వేయించుకోవచ్చు. సో మనం పెట్టుకునే కడాయిని బట్టి వేసుకోవాలండి జంతికలు అనేవి. ఇప్పుడు మనం వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టకండి, త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవన్నమాట. సో ఆ విధంగా మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల వరకు కూడా బాగా బొరుగుగా వేగుతాయి. ఒక 3-4 నిమిషాల కల్లా మనకి మొదటి వాయి అనేది వేగిపోయిందండి. చూసారా, ఆయిల్ కూడా ఏమీ నురగా ఉండట్లేదు, అంటే ఇవి చక్కగా వేగిపోయినట్లు. ఇక వెంటనే వీటిని పక్కకు తీసేసుకుందామండి. మిగతా పిండిని కూడా ఇలాగే జంతికల్లాగా వేసేసుకుందాము. మనకి చుట్టలుగా ఎంత చక్కగా వచ్చాయో చూడండి. అసలు చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా చేసుకునే జంతికల కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇందులో రాగి పిండి వేసాం కదా, బొరుగుగా చాలా బాగున్నాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారండి. మీరు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుందన్నమాట. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.